అసలే చంద్రగ్రహణం, ఆపై అర్ధరాత్రి వింత పూజలు, తలపై కుంపటి, విచిత్రమైన పదాలతో పూజలు. అసలేంటిది అనుకుంటున్నారా? ఏదైతేనే ప్రస్తుతం గుంటూరు జిల్లా రెడ్డిపాలెం గ్రామస్తులైతే గజగజ వణుకుతున్నారు. అసలు ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. నల్లటి వస్త్రాలు, నెత్తి మీద కుంపటి, ఇరువైపులా మంటలు, ముందు వెనక అగ్నిగుండాలు, ఒక ముగ్గు, దానిపై నిప్పు రవ్వలు, విచిత్రమైన పదాలతో పూజలు. ఎస్, ఇప్పుడు మనం చూస్తున్నది క్షుద్ర పూజనా లేక దేవతల కోసం చేసే ప్రత్యేక పూజనా? మీకు అంతుపట్టడం లేదు కదూ. ఎందుకంటే ఇలాంటి పూజలు చేసే వారికే అది అర్థం కావాలి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మనం చూస్తున్నది గుంటూరు జిల్లా రెడ్డిపాలెం. ఇటీవలే ఇక్కడికి అఘోరాలు వచ్చారు. అయితే వాళ్ళు అఘోరీలే కదా, అందులోనూ శివభక్తులు కదా అని అక్కడే జనం లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అదే వారిని భయాందోళనకు గురి చేస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వారు చేసిన నిర్వాకం చూసి ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నారు. అది సెప్టెంబర్ 7 రాత్రి 9:56. అప్పుడే చంద్రగ్రహణం ఏర్పడుతున్న గడియలు. ఇంకేముంది, తాము అనుకున్నట్లుగానే అఘోరీలు గ్రామ శివాలయం వద్దకు చేరుకున్నారు. నల్లటి వస్త్రాలు ధరించారు. చంద్రగ్రహణం మధ్యస్థ కాలం సమయానికి శివాలయం పక్కనే తమ పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. జన సంచారం ఉండే విషయం కూడా మర్చిపోయి ప్రత్యేక పూజలకు పూనుకున్నారు. అర్ధరాత్రి, అందులోనూ అందరూ ఇంట్లో ఉండటంతో అడ్డు చెప్పేవారు లేకపోవడంతో తాము అనుకున్న పని ముగించేశారు. అర్ధరాత్రి వేళ శివాలయం పక్కకు చేరుకున్న అఘోరీలు తొలుత నెత్తిపై చట్టి మంటలతో పూజలు నిర్వహించారు. అలాగే శివాలయంలోనూ దీపాలు వెలిగించారు. చిత్ర విచిత్ర పదాలతో పూజలు నిర్వహించారు. శబ్దాలు రావడంతో శివాలయం పక్కనే జరుగుతున్న తంతును గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరుగుతుందో తెలియక కొద్దిసేపు అలాగే ఉండిపోయారు. క్షుద్ర పూజలా లేక దేవుడి కోసం చేసే పూజలా అర్థంగాక బెంబేలెత్తిపోయారు. అయినా అర్ధరాత్రి ఈ పూజలేంటని గుసగుసలాడుకున్నారు. ఏదైతేనేం ఉదయం తేల్చుకుందామంటూ డిసైడ్ అయ్యారు. తెల్లారేసరికి అందరూ శివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ అఘోరీలను నిలదీశారు. కానీ అఘోరీలు మాత్రం నోరు మెదపలేదు. కానీ రెడ్డిపాలెం గ్రామస్తులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాత్రిపూట ఇలా పూజలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుండగా, ఇలాంటి పూజలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుందని కొందరంటున్నారు. మరికొందరైతే జనం కోసం చేస్తే మరి వారిని పిలవచ్చు కదా అంటూ క్వశ్చన్ చేశారు. శివాలయం పూజారి మాత్రం ఒకటి క్షుద్ర పూజ అయినా ఉండాలి, లేక పితృదేవతల్ని ప్రత్యక్షం చేసుకోవడం కోసమైనా ఉండాలి అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా చంద్రగ్రహణం రోజు, అది అర్ధరాత్రిన పూజలు అవసరమా అంటూ గ్రామ పెద్దలే ఆశ్చర్యపోయారు. ఊరికి మంచి జరగాలంటే ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి, కానీ ఇటువంటి వద్దని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు చేసే ఈ పూజలు మంచి కార్యక్రమం చేస్తే భక్తులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయబడుతూ భయపడుతూ మరి ఇటువంటి గందరగోళం సృష్టించడం మంచిది కాదని చెప్పేసి గ్రామం తరఫున తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు చేసేది ఏంటంటే దైవిక ఆరాధన కాకుండా సాత్వికం కాదు. వీళ్ళు చేసిందంతా కాళికా దేవి పూజలు, ఇలాంటి చేతబడి చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మన దగ్గర ప్రస్తుతానికైతే అంత విద్య ఉన్న వాళ్ళు ఎవరో అయితే లేరు. చేసిన వాళ్ళు ఎందుకు చేశారు, ఏం చేశారు అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటే కనుక ఊళ్ళో ఎవరి మీద ఏం చేశారో లేదో కూడా కనుక్కోవాలని నేను నా సలహాగా నేను అడుగుతున్నాను. ఏదేమైనా అర్ధరాత్రి పూజలేంటి, క్షుద్ర పూజలు చేసే వాళ్లల్లా నల్లటి వస్త్రాలు ధరించడమేంటి, నెత్తిపై కుంపటి ఏంటి అనే ప్రశ్నలు మాత్రం జనాన్ని ఇప్పటికీ భయపెడుతున్నాయి. మరోవైపు గ్రామ పెద్దలు పోలీసులను ఆశ్రయించే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.